ఈ శివరాత్రికి నాతో పాటు తను కూడా నిన్ను దర్శించుకునే అవకాశం నాకు ఇవ్వయ్యా. హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ముందు అయితే డెమో చూడండి. కాపీరైట్ వల్ల నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో పెట్టా. మీకేమన్నా చూడాలనుకుంటే వీడియో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, డైరెక్ట్ వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో లింక్ చూడండి, క్లిక్ చేసి ఫాలో కూడా కొట్టండి. చాలా సింపుల్. ఫస్ట్ అయితే మీరు ఫోటో రూమ్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇది చెప్పక వచ్చిన, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. ఫస్ట్ అయితే ఎలైట్ మోషన్ ఓపెన్ చేస్తే చాలా సింపుల్. ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్. ఇలా ఉన్నప్పుడు మనం ఏం లేదు, చాలా సింపుల్. సాంగ్ మిస్ అయితే సాంగ్ యాడ్ చేసుకోండి. నేను ఇస్తాను లింక్ అన్ని డిస్క్రిప్షన్లో, మీరు వెళ్ళి మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫొటోస్ ఉంటాయి. ఇక్కడ శివరాత్రి ఉంటుంది. మీకు ఫాంట్ అయితే ఇస్తాను, మీరు వెళ్ళి వేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంది, ఇది పైనది థర్డ్ది ఇక్కడ శివరాత్రి కింద ఫోటో ఉంటుంది. కలర్ అండ్ ఫీల్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యారో ఉంటుంది, క్లిక్ చేయండి. మీకు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసింది ఉంటుంది. ఈ ఫోటో నేను క్లిక్ చేసి పెడుతున్నా, మీకు జూమ్ చేస్తున్నా కొద్దిగా. ఇప్పుడు కలర్ బాగాలేదు కదా, ఎఫెక్ట్స్ ఎత్తండి. ఇక్కడ బ్రైట్నెస్ కాంట్రాస్ట్ అని ఉంటుంది, లేదా ఇక్కడికి ఎఫెక్ట్స్ ఎత్తండి. ఇక్కడ కలర్ లైట్ అని ఉందా, బ్రైట్నెస్ ఇక్కడ ఉంటుంది ఫస్ట్ది, అది క్లిక్ చేసి బ్రైటన్ క్లిక్ చేయండి. బ్రైటన్ క్లిక్ చేయగానే ఇక్కడ మొత్తం పెంచేయండి. చాలా సింపుల్, ఇలా ఉంటుంది. ఇలా నెక్స్ట్ ఫోటో ఇక్కడ కపుల్ది పెట్టండి. అంటే మీది అయితే మీది, లేకపోతే ఎవరిదైనా సరే పెట్టచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఈ ఫోటో కూడా రీప్లేస్ చేయండి. నేనైతే ఈ ఫోటో పెడుతున్నా. ఇప్పుడు ఈ ఫోటో పెడితే ఇక్కడ ఫోటో చూడండి, చాలా సింపుల్, ఎంతే. తర్వాత ఇక్కడ మళ్ళీ శివుంది పెట్టండి. తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉంటాయి, చాలా సింపుల్. ఇదైతే ఇక్కడ ఫొటోస్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్ క్లిక్ చేయండి. ఇక్కడ యారో ఉంటుంది, క్లిక్ చేసి ఇక్కడ ఫోటో యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఈ ఫోటో యాడ్ చేస్తున్నా నేను. ఇలా అయితే బాగుంటుంది. ఇలా కొద్దిగా మీ ఫింగర్స్ తోటి మంచిగా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో మళ్ళీ సేమ్ మీకు నచ్చినట్టు పెట్టండి, అంతే. మీకు మిగతా ఫొటోస్ కూడా ఇలానే చేసేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ హై క్లారిటీ పెట్టి ఎక్స్పోర్ట్ చేసేయండి, అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మనం.